హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చారేపల్లి బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మా అమ్మగారు బచ్చలాకు టమాటా పచ్చడి చేశారండి. చాలా బాగుంటుంది టేస్ట్, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. బచ్చలాకు నోటి పుండు తగ్గిస్తుంది, బాడీలో వేడి ఉంటే వేడి తగ్గిస్తుంది. ఇంకా చాలా మంచి లక్షణాలు, మంచి గుణాలు ఉన్నాయండి బచ్చలాకులో. అది కాంబినేషన్ బచ్చలాకు టమాటా చాలా బాగుంటుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశానండి, యాష్ విత్ సిబి ఛానల్ నేము. డివోషనల్ ఛానల్ అది. భగవంతుడి యొక్క విషయాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ ఛానల్ని కూడా, సెకండ్ ఛానల్ని కూడా యాష్ విత్ సిబి ఛానల్ నేము, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అనేది సంపూర్ణంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బచ్చలాకు పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: బచ్చలాకు, ఉప్పు, ధనియాల పొడి, నూనె, ఇంగువ, చింతపండు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, ఆవాలు, టమాటాలు. ఇది బచ్చలాకు ఆరోగ్యానికి ఏ విధంగా మంచిది? నోటి పుండుకు మంచిది. నోటి పుండుకు చలవ, అంటే వేడి తగ్గిస్తుంది బాడీలో. ఓకే, రైట్. తరుక్కోవాలా, వాడ్చుకొని మళ్ళీ చేసుకోవాలి పచ్చడి. అంటే ఇది బాగా కడిగి పెట్టుకోవాలి, శుభ్రంగా ఆకు కడిగి పెట్టుకొని అట్లా సన్నగా దొరుకుకోవాలనా? ఇప్పుడు ఏదన్నా సామెతలు ఉంటే చెప్పరాదు, నేను చెప్పినట్టు. గుర్తు చేసుకో, మళ్ళీ చెప్పు. అన్నం పెట్టానండి. ఏం వేసినావు? పచ్చిమిరపకాయలు వేసిన, నూనె వేసిన, ఒక చుక్క వాడడం. బచ్చలాకు పచ్చడి అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. నోటి పుండు, బాడీలో వేడి తగ్గిస్తుంది. అంతే కదమ్మా? వేగాయండి. ఆకు వేస్తున్నాను. బచ్చలాకు బాగా కడిగి శుభ్రంగా సన్నగా తరిగి పెట్టుకొని ఆకు ఆయిల్ వేయాలన్నా దానికి కూడా? ఆయిల్ లేకుండా ఎక్కువ వస్తుంది. ఇది గోంగూర మాదిరే. ఓకే. పసుపు వేస్తున్నానండి కొంచెంగా. పచ్చివాసన పోయేదానికి అంతే. అంతే. టమాటా వేస్తున్నానండి, ఇవి వాడాలి కదా. కొంచెం మగ్గాక మళ్ళీ రోట్లో వేసి దంచుకోవడమే. టమాటాలు వాడాలండి బాగా. ఆకేమో వాడిపోయింది, టమాటాలు మాత్రం. టమాటాలు వాడాలి. అంతా బచ్చలాకు బంక కదా, పడినాయా?
అంతేనా ఇంకా చల్లగా అయితే ఇంట్లో ఉప్పు వేస్తా. తగినంత ఉప్పు అండి, ఎక్కువ చింతపండు నీళ్ళనే వేస్తున్నాం. ధనియాల పొడి ఎంత ఎంత? ఒక స్పూను. అది వేయించుకున్న ధనియాల పొడి అండి, పచ్చి ధనియాలు కాదు కదా, వేయించుకున్న ధనియాల పొడి కదా. వేయించుకునిందే అదే. నువ్వు తల వస్తే ఇక్కడ కనపడదు. నేను ఆల్రెడీగా పెట్టుకుంటాను కదా, అలా వేయించకుండా ధనియాల పొడి వేస్తాను. అయిపోయిందండి ఇది. ఇంకా చల్లారాక పచ్చడి నూరుతాను. చీరబాత వేస్తున్నానండి. మూడు చెంచాలు నూనె, జీలకర్ర, ఇంగువ అండి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ తగినంత వేసుకోవాలి అంతే. ఓకే రైట్. ఉప్పు పచ్చిమిరపకాయలు వేసానండి రోట్లో వేయించుకున్నది. పచ్చడి దంచుతున్నా. అబ్బా నేను దంచేదా? వేయించుకున్నవి వాడుకున్నవి వేస్తున్నానండి. టమాటా, కందా బచ్చలి, బచ్చలాకు. అది కందా బచ్చలి పచ్చడి చేసిందా మనమా? చేసినారా? అదే వీడియో పెట్టాము, చాలా మంది మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. మళ్ళీ ఎందుకు ఇన్ని మాటలు? చూడమని చెప్పు అంతే. చూస్తే సరిపోతుంది కదా, ఛానల్లో ఉంది కదా, లేకపోతే పెట్టాలా? ఓకే ఓకే. నేను తెల్లగడ్డ పొడి కూడా పెట్టాను. తెల్లగడ్డ పొడి పెట్టాలన్నా వద్దా? ఇప్పుడు పెట్టాలా? ఇది బాలింతలకు కదా, అవ్వ చేస్తా ఉండ అట్లా చెయ్యి పెట్టు, బాగుంటుంది. అవ్వ చేసిందే చెయ్యిపా. కొబ్బరి దండిగా, మిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసి, ధనియాలు కొంచెం అన్నీ వేసి వేయించి పెట్టాలి. బాగుంటుంది. అది దోశలేకి, ఇడ్లీలేకి నున్నగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, దోశకు ఇడ్లీకి. లేకపోతే అది గరగరాని కావాలంటే కొంచెం అన్నంలేకి బాగుంటుంది. అని చేసుకునే మోకాళ్ళ నొప్పులకు, దానికి ఒళ్ళు నొప్పులకు పనికొస్తుంది. లేకుంటే అవ్వ ఏం డైలీగా తిందు వాహనం. ఎప్పుడన్నా వాయువు నొప్పులు అట్లా వస్తే వేసుకుని తింటుంది. అది మిరపండ్లు, తెల్లగడ్డ, ఉప్పు వేసి దంచుతారు. పట్టి కారం ఏం లేదంటే. అయిపోయిందా? అయిపోయింది. ఇంకా తర్వాత ఏడమేనా? దాంట్లోనే ఎత్తేస్తావా? వేసి కలవ పెట్టేసి ఎత్తేస్తా. ఆవాలు, ఇంగువ, జీలకర్ర అంతే. ఎక్కువ వేస్తాను చాలు.
రోటి పచ్చళ్ళు చాలా పెట్టినాం. రోటి పచ్చళ్ళు మళ్ళా చేస్తాం మధ్య మధ్యలో ఏదన్నా అట్లా. మా అమ్మకు గుర్తు వచ్చినప్పుడు చేస్తుంటుంది. నా భార్య కూడా చేస్తుంది. గుర్తుండాలా అది. అవి గుర్తుకొచ్చినప్పుడు వస్తాయి. కావాలంటే వెల్లుల్లి ఉల్లిపాయ వేసుకోవచ్చండి. తింటారు కదా మీరు, వేసుకొని తినండి. బాగా చేసుకొని తినేవాళ్ళు చేసుకోవచ్చు. టమాటా బచ్చలాకు రెడీ అయిందండి పచ్చడి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.